వీడియో క్లిక్ చేశారంటే 35+ స్కోర్ అయితే మీరు ఎయిమ్ చేస్తున్నారు కదా. సో 35+ స్కోర్ కావాలి అంటే బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో నేను ఒక లిస్ట్ మొత్తం చేసి పెట్టాను నాన్న. సో ఈ లిస్ట్ మొత్తం మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ వాట్సాప్లో ఉంటుంది. అండ్ పీడిఎఫ్ది లింక్, వాట్సాప్ది లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ది డౌన్లోడ్ చేసేసుకొని లిస్ట్ ప్రాక్టీస్ చేసేయండి. అండ్ ఈ లిస్ట్తో పాటు మీకు 50+ స్కోర్, 45+ స్కోర్ చేసి 50/50 స్కోర్ చేసుకోవడానికి కూడా. అండ్ ఈ లిస్ట్తో పాటు 50/50 స్కోర్ చేసుకోవడం, 45+ స్కోర్ చేసుకోవడం ఎలా కూడా చెప్పేస్తాను. సో లాస్ట్ వరకు స్టే ట్యూన్డ్, ఓకేనా. సో 35 స్కోర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, అందులోనూ మోస్ట్ ఇంపార్టెంట్ LAQs ఏమున్నాయి అవి నేను ఇక్కడ పెట్టాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ SAQs 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్, అన్ని మార్క్స్ వైజ్ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. అందులోనూ ఇంపార్టెంట్ LAQs లాంగ్ ఆన్సర్స్ ఏంటి నాన్న, 8 మార్క్స్లో మిమ్మల్ని ఎక్స్పెరిమెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఏం ఎక్స్పెరిమెంట్స్, ఫోటోసింథసిస్ రిలేటెడ్ క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఎసెన్షియల్, మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కదా అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లో బడ్డింగ్ ఇన్ ద ఈస్ట్, స్పోర్ ఫార్మేషన్, ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లో టైప్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న. అండ్ దానితో పాటు ఫోటోట్రోపిజం అయితే మీకు ఇంపార్టెంట్. అండ్ రిఫ్లెక్స్ యాక్షన్ మెకానిజం, మేల్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిటర్మైనింగ్, ఇది ఇంపార్టెంట్. యాక్షన్ ఆఫ్ సలైవా ఇంపార్టెంట్, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఇవి లాంగ్ ఆన్సర్స్. అండ్ వీటి తర్వాత నాన్న షార్ట్ ఆన్సర్స్, SAQs ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని స్లోగన్స్ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్లాస్టిక్ యూసేజ్ ది రిడక్షన్ ది క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ డెంటిస్ట్ని, కార్డియాలజిస్ట్ని వీళ్ళని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, గైనకాలజిస్ట్ని ఏం అడుగుతారు, అండ్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ వీటితో పాటు మీకు ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏంటి నాన్న, ఇక్కడ ఎక్స్క్రిటరీ యూనిట్ ది ఫంక్షన్ అంటే నెఫ్రాన్ డయాగ్రామ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటిస్ డాక్టర్ని ఏం క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఆల్వియోలై క్వశ్చన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్, సో ఇది చెప్పాను. అండ్ ఓజోన్ లేయర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి నాన్న మీకు బైల్ జ్యూస్ కూడా ఇంపార్టెంట్. అండ్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, కిడ్నీస్ డయాగ్రామ్ ఇంపార్టెంట్ నాన్న. అండ్ వీటితో పాటు మీకు మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్, సో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న. సో ఇవి డయాగ్రామ్స్ అన్నమాట, ఓకేనా. సో డయాగ్రామ్స్లో ఇవి చూసుకోండి, ఓకేనా, డన్. అండ్ యా, ఫ్లవర్లో కూడా పార్ట్స్ ఇంపార్టెంట్ నాన్న. సో ఫ్లవర్ డయాగ్రామ్ కూడా కంపల్సరీ చూసుకోండి. అండ్ వీటితో పాటు మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఆన్సర్స్ చూసుకున్నట్లయితే మీకు ఆటోట్రోఫిక్ అండ్ పారాసైటిక్ న్యూట్రిషన్ మోడ్స్ ఇచ్చేసి వాటి ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి కింద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సైనాప్స్ గురించి డిఫైన్ చేయమని, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేసి అడుగుతారు. అండ్ ప్రికాషన్స్ టు మెయింటైన్ థైరాక్సిన్ లెవెల్, అయోడిన్ థైరాక్సిన్ లెవెల్కి ఎలా ఇంపార్టెంట్, సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అండ్ ప్రికాషన్స్ ఫర్ ఓజోన్ డిప్లీషన్, HCl గ్యాస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని నుంచి స్టమక్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అది అడుగుతారు. లేదు అంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు. సో ఇలా మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి వాటి నుంచి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా అన్నమాట. సో ఇంకొకటి నాన్న సజెషన్స్ కూడా అడుగుతారు, లైక్ నర్వస్ సిస్టమ్ని మెయింటైన్ చేయడం ఎలా, అండ్ హెల్దీ టూత్ డీకే నుంచి కాపాడుకోవడం ఎలా, సో అవన్నీ కూడా అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 2 మార్క్స్. అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పాండింగ్ ద ATP, ఎక్స్పాండ్ ద DNA, ఎక్స్పాండ్ HIV, AIDS ఇవి అడుగుతారు. వాటితో పాటు హెరిడిటీ, జైలం, ఫ్లోయం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ 1 మార్క్ అన్నమాట. అండ్ ఇవి చదువుకుంటే మీకు 35+ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ వాటితో పాటు మీకు 35+ స్కోర్ చేయాలి అంటే ప్రీ ఫైనల్స్ క్వశ్చన్ పేపర్, గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అండ్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా చదివి పెట్టుకోండి. అండ్ ఇంకా 45+ స్కోర్ చేయడం ఎలా అంటే మీరు ఒకసారి ఫస్ట్ ఏం చేస్తారు, ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది తీసుకొని మొత్తం ఆన్సర్స్ అన్ని మైండ్లో చేసుకొని రివిజన్ చేసుకోండి, అయిపోతుంది. దాని తర్వాత గ్రాండ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ సేమ్ వేలో మైండ్లో రివిజన్ చేసుకోండి ఆన్సర్స్ అన్ని. అండ్ ఇందులో మీకు 45+ స్కోర్ వచ్చిందా ప్రీ ఫైనల్స్లో, లేదు అంటే ఎక్కడ మార్క్స్ తగ్గాయి, 50/50 వస్తే ఓకే, బట్ దానికంటే మార్క్స్ ఎక్కడ తగ్గాయి అవి ఒకసారి అనలైజ్ చేసుకొని అవి పదే కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చెక్ చేసుకొని మంచిగా రివిజన్ అయితే చేసేసుకోండి. అండ్ దాని తర్వాత నాన్న మీకు 100 days యాక్షన్ ప్లాన్లో లాస్ట్లో మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. సో అవి ప్రాక్టీస్ చేయండి. వాటితో పాటు స్లిప్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి
నాన్న, అన్నిటికంటే ది మోస్ట్ ఏంటి 100 డేస్ యాక్షన్ ప్లాన్. 100 డేస్ యాక్షన్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చదివినట్లయితే మీకు 45+ స్కోర్ ఈజీగా వస్తుంది. బట్ 50కి 50 తెచ్చుకోవడం ఎలా, 100 డేస్ యాక్షన్ ప్లాన్ చదివితే చాలా అనేసి చాలా మెంబర్స్కి క్వశ్చన్ ఉంటుంది కదా. సో సరిపోతుంది నాన్న. బట్ అడిషనల్గా ఒకవేళ మీకు క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చినట్లయితే సేఫ్ సైడ్ ఉండడానికి మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ తీసుకోండి. మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం తిరిగేసేంత టైం ఇప్పుడు ఉండదు, ఐ నో. బట్ ఏం చేస్తారు, డయాగ్రామ్స్ చూసుకోండి, ఎక్స్పెరిమెంట్స్ చూసుకోండి, కీ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ వర్డ్స్ డెఫినేషన్స్ చూసుకోండి నాన్న. అండ్ కీ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో అవి ఒక్కసారి టకాటక్ రివిజన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ అన్నది చేస్తే 45+, 35+, 50 వరకు స్కోర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇదే విధంగా మీరు మంచిగా రివిజన్ చేస్తారనేసి విష్ చేస్తున్నాను. ఇవన్నిటిని కూడా 50/50 తెచ్చుకోవడానికి నేను లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాను. సో లైవ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ వీటిలో నుంచి లాంగ్ ఆన్సర్స్ ఏ క్వశ్చన్స్ వస్తాయి అనుకుంటున్నారో గెస్ట్ చేసి కింద కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్.